ఓం శుభోదయం. వైశేషిక దర్శనం అష్టమధ్యాయం ప్రథమాహ్నికం. ద్రవ్యేషు జ్ఞానం వ్యాఖ్యాతం. పృథివ్యాది ద్రవ్యములందు జ్ఞానము ప్రత్యక్షం. అందుకనే ఇక్కడ ఏదైతే ద్రవ్యగుణ కర్మ సామాన్యములందు ప్రత్యక్ష జ్ఞానము కలుగుతుందో, విశేష సమవాయములను పదార్థములు కనాద మహర్షి అతీంద్రియములని చెప్పుచున్నాడు. ఇక ద్రవ్యగుణ కర్మ సామాన్యములలో ద్రవ్యము ప్రత్యక్షం. గుణ కర్మ సామాన్యములు ద్రవ్యాశ్రితములగుటను బట్టి ద్రవ్య ప్రత్యక్షాధీనమని మనం తెలుసుకొనవలయును. అందుకని సూత్రమున ద్రవ్యగుణ కర్మ సామాన్యేషు అని చెప్పకుండా ద్రవ్యేషు అని చెప్తాడు. తత్ర ఆత్మ మనశ్చ అప్రత్యక్షే. ఏదైతే 9 ద్రవ్యాలు ఉన్నాయో అందులో కూడా మళ్ళీ మనస్సు ఆత్మ కూడా అప్రత్యక్షమే అని చెప్తాడు. సామాన్య విశేషాపేక్షం ద్రవ్యగుణ కర్మసు. ద్రవ్యగుణ కర్మములలో ద్రవ్యత్వ గుణత్వ కర్మత్వములను అపేక్షించి ఇది ద్రవ్యము, ఇది గుణము, ఇది కర్మమని విశిష్ట జ్ఞానము అనగా సప్రకారక జ్ఞానము కలుగును. ప్రకారము విశేషము అను శబ్దములు పర్యాయ పదములు. ఇది ద్రవ్యము అను జ్ఞానము ద్రవ్యత్వ ప్రకారం అనగా విశేషణముగా భాషించును. అట్లే గుణత్వ కర్మత్వములు గుణము కర్మము అను జ్ఞానములందు విశేషణములుగా భాషించును. ఇది ద్రవ్యమనగా ద్రవ్యత్వ ప్రకారక ద్రవ్య విశేషక జ్ఞానమని అర్థం. ఇది శుక్లవస్త్రం అన్న చోట శుక్లత్వ వస్త్ర విశేషక జ్ఞానము కలుగుచున్నది కదా. ద్రవ్యే ద్రవ్య గుణకర్మాపేక్షం. పృథివ్యాది ద్రవ్య విషయక జ్ఞానమునందు ద్రవ్యాపేక్షమగును గుణాపేక్షముగాను కర్మాపేక్షముగాను కలుగవచ్చును. గుణకర్మసు గుణకర్మాభావాత్ గుణకర్మాపేక్షం న విద్యతే. గుణములలోను కర్మములలోను గుణభావముల వలన కర్మ అభావము వలన గుణప్రకారక జ్ఞానము కానీ కర్మ ప్రకారక జ్ఞానము కానీ కలగనేరదు. సమవాయినశ్చైత్వాశ్చైత్య బుద్ధేశ్చ శ్వేతే బుద్ధి తే ఏతే కార్యకారణభూతే. శ్వేతగుణములు గల ద్రవ్యము యొక్క శ్వేతగుణము వలనను దాని వలన కలిగిన ఇది శ్వేతము అను జ్ఞానము వలనను శ్వేతగుణములు గల శంఖాది ద్రవ్యమునందు ఇది శ్వేతము అను విశిష్ట జ్ఞానము కలుగును. పూర్వము చెప్పబడిన శ్వేతబుద్ధి శ్వేతబుద్ధియు రెండును, మొదటిది విశేషణ బుద్ధి కారణము, రెండవది విశిష్ట బుద్ధి కార్యమునని తెలియవలయును. ద్రవ్యేషు అనిత ఏతర కారణాః. ఘటపటాది ద్రవ్యములలో ఇది ఘటము ఇది పటము అను బుద్ధులు జ్ఞానములు పరస్పరము కార్యకారణములు కాజాలవు. ఒక ద్రవ్యము మరి ఒక ద్రవ్యమునకు విశేషణమైనప్పుడే అది దానికి విశేషణముగా భాషించును కానీ అన్ని చోట్ల కాదు. ఇచట ఘటపటములకు ఎట్టి విశేష భావములు లేవు. కారణయౌకపద్యాత్ కారణక్రమాచ్చ ఘటపటాది బుద్ధీనాం క్రమేణ హేతుఫలాభావాత్. జ్ఞానకారణములైన ఇంద్రియార్థ సన్నికర్షాది కారణములు ఒకే పర్యాయము కలగకపోవుట వలనను అవి క్రమముగా కలుగుట వలను ఇది ఘటము ఇది పటము అని బుద్ధిపూర్వక అంటే పూర్వాపర భావము కార్యకారణ భావము వలన కాదు. ఘటపటాది జ్ఞానములు క్రమముగా కలుటకు కారణము కార్యకారణ భావము కాదు. జ్ఞానకారణములైన సన్నికర్షాదులు ఒకదాని తర్వాత ఒకటికి ఒకటి క్రమముగా ఏర్పడుటయే ఇందులకు ముఖ్య కారణమని సూత్ర అభిప్రాయం. ఇంతటితో అష్టమధ్యాయి ప్రథమాహ్నికం సమాప్తం. ద్వితీయాహ్నికం. అయమేష త్వయా కృతం భోజయైనమితి బుద్ధ్య అపేక్షం. ఇతడు ఆర్యముని, ఇతడు గురుకుల అధిపతి,
ఆర్యకుల దీపక దేశాత్మ ఉద్ధారార్థం నీచే స్వాత్మార్పణం శుభకర్మం చేయబడినది. చాలా కాలమునకు వచ్చిన ఈ వైదిక ధర్మోపదేష్టయు అతిథి దేవుడగు దేవదత్త శర్మను భుజింపజేయుము ఇత్యాది జ్ఞానము ప్రత్యక్ష జ్ఞాన ప్రకారమని సూత్రార్థం. దృష్టేషు భావాత్ దదృష్టేష్వ అభావాత్. జ్ఞాత విషయములందు ఇట్లు కలుగుట వలన అజ్ఞాత విషయములందు కలగకుండుట వలన. సంస్కృతమున ఇదం ఏతద్ శబ్దమునకు ప్రత్యక్ష విషయములందే శక్తి అంగీకరింపబడినది. అందువలన ఇతడు వీడు అను ఈ శబ్దముల వలన కలుగు జ్ఞానము ప్రత్యక్షముగా తెలియబడిన విషయములందే కలుగును. అజ్ఞాత విషయములందు ఇలా కలగడానికి వీలు లేదు. అర్థ ఇతి ద్రవ్యగుణ కర్మసు. అర్థము అను ఈ శబ్దము వైశేషికులకు ద్రవ్యము గుణము కర్మము అను ఈ మూడింటిని మనం గ్రహించాలి. అర్థము అన్నప్పుడు ఈ శాస్త్రకారుల దృష్టి యందు ద్రవ్యగుణ కర్మములు అర్థములనియు సామాన్య విశేష సమవాయములు ఉపపదార్థములని మనం గ్రహించవలయును. ద్రవ్యేషు పంచాత్మకత్వాత్. శరీరాది కార్యద్రవ్యములందు పంచభూతాత్మకత్వము కలదని తెలియవలయును. ఒక్కొక్క భూతముచే ఏర్పడు కార్యద్రవ్యములందు ఇతర భూతములు ఉపాదాన కారణమును కాకున్నను నిమిత్త కారణముగా ఇతర భూతములు అను సంయోగము వారింపబడదు. అందువలన సూక్ష్మభూతములచే ఏర్పడు ప్రతి కార్యద్రవ్యమును పంచభూతాత్మకమే అని భావం. ఏ భూతము వలన ఏ కార్యము ఏర్పడునో అందు అభూతమధికముగా ఉండును. ఇతర భూతములు నిమిత్త మాత్రముగా ఉండుటము బట్టి అత్యల్పముగా చెప్పబడినవని మనం గ్రహించవలయును. భూయస్త్వాత్ గంధవత్వాచ్వ పృథివీ గంధజ్యానే ప్రకృతి. జలాదుల కంటే పార్థివ భాగము అధికముగా ఉండుట వలన గంధగుణమునకు ఆశ్రయమగుట వలనను భూమి గంధజ్ఞానము నియతముగా కలుగుటము బట్టి గంధగ్రాహకముగా జ్ఞానేంద్రియమునకు ఉపాదాన కారణము సమవాయి కారణమని అర్థం. ఏ ఇంద్రియము ఏ విశేష గుణమును నియమముగా గ్రహింపజేయునో ఆ ఇంద్రియము ఆ గుణమునకు సమవాయ సంబంధముతో ఆశ్రయమగు ద్రవ్యము ప్రకృతిగా గలదని ఎరుంగవలయును. కారణమేమన ఇంద్రియములు తమకు ప్రకృతిభూతమగు ద్రవ్యము యొక్క గుణమునే గ్రహించు నియమము కలవు. జ్ఞానేంద్రియము పృథివీయందలి విశేష గుణమగు గంధమును గ్రహించును. అందువలన అది పృథివీ ప్రకృతికము. పృథివీ గంధోపలబ్ధికి ఎట్లు నియమముగా హేతువో జ్ఞానేంద్రియమును గంధజ్ఞానమునకు అట్లు నియమముగా హేతువే. కాబట్టి పృథివీ గంధజ్ఞానమున ప్రకృతి అనుట నిస్సంశేయము. ద్రవ్యములన్నీయు పంచాత్మకములైనప్పుడు పృథివీ మాత్రమే గంధజ్ఞానమునకెట్లు ప్రకృతి కాగలిగినదను సందేహమును దూరము చేయుటకై భూయాస్త్వాత్ అను పదమును ఉచ్చరించాడు. తథా ఆపస్తేజో వాయుశ్చ రసరూప స్పర్శజ్ఞానే అవిశేషాత్. పృథివీ గంధజ్ఞానమునకు ప్రకృతి అయినట్లు జలము అగ్ని వాయువును క్రమముగా రసముకు రూపమునకు స్పర్శమునకు ప్రకృతులని తెలియబడును. ఆయా భూతములందు అధికముగా ఉండుటలో సమానమగుట వలన జిహ్వా చక్షువులు త్వక్కు అను ఇంద్రియములకు క్రమముగా జలము అగ్ని వాయువు అనే ప్రకృతి ద్రవ్యములని సూత్రాభిప్రాయం. అనగా గంధవతి పృథివీ, ఆపహ రసవతి, అగ్ని తేజోవతి, చక్షువు రూపము. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే పృథివీ ఏమో గంధగుణం, జలము రసం,
వాయువు స్పర్శ, అగ్ని రూపము, ఆకాశము శబ్దము. అట్లనే ఇంద్రియాలను తీసుకుంటే జిహ్వ రసము, చక్షువేమో రూపము, త్వక్కు ఏమో స్పర్శను గ్రహిస్తుంది. కాబట్టి శ్రోత్రేంద్రియము ఆకాశమే కానీ దాని వలన ఏర్పడిన కార్యద్రవ్యము కాదు. కర్ణశుష్కులి ప్రదేశావచ్ఛిన్నాకాశమే శ్రోత్రం. అందువలన అది ప్రత్యేకముగా సూత్రములందు చెప్పబడలేదు. అనగా ఇక్కడ మనం ఏదైతే అగ్ని ఉందో ఆ అగ్ని చక్షువు, తర్వాత దాని యొక్క స్వరూపం రూపం. పృథివీ గంధవతి, నాసిక విషయం. ఆ తర్వాత ఏదైతే త్వక్కుందో అది స్పర్శ, వాయువు. ఇవన్నీ ప్రత్యక్షమవుతవి. కానీ ఆకాశ గుణమైనది ఒక్కొక్కసారి అది కర్ణేంద్రియమునకు ప్రత్యక్షమైనప్పటికీ కూడా అది అనుభూతియే. ఈ విధంగా వర్ణిస్తూ మనకు ఈరోజు మనం వైశేషిక దర్శనంలోని 8వ అధ్యాయంను కూడా సమాప్తం చేసుకున్నాం. ఓం.